75 years later. వచ్చేసాడు. దీని ఇంకా అమ్మ వీడు చూడడం నన్ను చూడనివాడు. బాబా గారు మీరు ఫ్యాషన్ టీవీ చూస్తున్నారా? ఏమిటి పాపం, ఏమిటి ఘోరం, ఏమిటి నేరం? అది కాదురా శిష్య, మనం అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేయాలి. ఎందుకంటే వేసుకోవడానికి బట్టలు లేక చిట్టి చిట్టి పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని తిరుగుతూ ఉంటే చూసి తరుక్కుపోతుందిరా. ఏమిటి? అదే నా గుండెరా. బాబా గారు బాబా గారు మీ దర్శనం కోసం భక్తులు ఏచి ఉన్నారు. భక్తులారా, మీ కోరికలు సమస్యలు ఏమన్నా ఉంటే విన్నవించుకోండి. ఈ భంచిక బాబా నెరవేరుస్తాడు. ఓం తస్సత్. బాబా గారు, ఏది తప్పో ఏదో ఒప్పో నేను ఎలా తెలుసుకోవాలి? నేను చేసిన తప్పుడు నాకు ఎలా తెలుస్తాయి? దారి చూపండి బాబా. నాయా, నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? అవును బాబా, మీకెలా తెలుసు? మీకెలా తెలుసు బాబా? నాకన్నీ అలా తెలిసిపోతా ఉంటాయి నాయన. అయ్యి బాబా, నీకు అన్ని ఎలా చేసుకోనంటే బాబా. నువ్వు ఉండరా చవట. నాయన, ముందు నువ్వు పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య చేసిన తప్పు ఆమెకి ఒక్కటి చెప్పు చాలు. ఇక అంతే. ఈ జన్మలో చేసిన తప్పులన్నీ ఆమె నీకు చెప్తుంది. అంతేకాదు నాయన, నీ తప్పులతో పాటు నీ కుటుంబ సభ్యులు చేసిన తప్పులన్నీ నీకు చెప్తుంది. అది సాగదన్నట్టు అత జన్మలో తప్పులు, ముందు జన్మలో తప్పులు అన్ని చెప్పేయగల శక్తి గలదయా భార్య. నాయన, నువ్వు వెళ్ళారా? జరగాలి నీకు పెళ్లి మళ్ళీ మళ్ళీ. వంశీకి బంబం. ఓం తస్సత్. బయట దొరికితే మింగుతా నా కొడుకుని. బాబాకి జై. బాబాగారు, బాబాగారు చెప్పు. అక్కడ మీరు ఆశీర్వాదిస్తారు కదా బాబు గారు, పెళ్లి చేస్తాను. నాకు మాత్రం ఒక 10 పెళ్లిళ్ళు కావాలి బాబా గారు. ఈ మాటకి నా కమండలమే జారిపోయింది. ఇక ఈడి కమండలం సంగతి ఏమిటో నాకెందుకులే. నీ దూల తీరిపోవుగాక. వంశీకి బంబం. బాబాగారు, బాబాగారు నా కుడి చేతి మీద దురదొస్తుంది బాబాగారు. ఓహో, లక్ష్మీదేవి నన్ను గ్రహించబోతుందిరా సొంఠ. బాబాగారు, బాబాగారు నా కుడి కాలి మీద దురద పడుతుంది బాబాగారు. విమానం ఎక్కే యోగం ఉందిరా నీకు. మరి నేను నువ్వు ఉండరా? బాబాగారు పొట్ట మీద కూడా దురదగా ఉంది బాబాగారు, దీనికి అర్థం చెప్పండి. మంచి విందు భోజనం చేసే యోగం ఉందిరా నీకు. పెడ మీద కూడా దురద పడుతుంది బాబాగారు. అప్రాచుడా, ముందు దూరం జరుగు, దూరం జరుగు. యోగం భోగం కాదురా, ఒళ్ళంతా గజ్జితామర పెట్టుకొని అద్దాలు వెతుకుతాడంట సొంట. దూరం జరుగు, దూరం జరుగు. బాబాగారు, బాబాగారు, ఆ భక్తుడికేమో
అరచేయ మీద దురద పడుతుందా, కుడికాయ మీద దురద పడుతుందా, మెడ మీద దురద పడుతుందా, పొట్ట మీద దురద పడుతుందా? మరి నాకు అప్రోచుడా మంది మీద దురద పడుతుంది గురుగారు. మందా? నాకేమన్నా దారి చూపిస్తారా? చూపిస్తా దూరంగుండు. బాబా గారు, చలి చంపేస్తుంది బాబా గారు. ఈ కొండ ప్రాంతంలో ఈ చలిలో ఎలా ఉండగలుగుతున్నారు బాబా గారు? నాయన, నేను మూడిటి వల్ల నేను ఈ చలికి తట్టుకుంటున్నాను నాయన. చలికి తట్టుకోలేకపోతున్నాను. ఆ మూడు ఏమిటో నాకు చెప్పండి బాబా గారు. బాబా గారు, బాబా గారు నాకు మూడు ఏమిటంటే నాయన, పూజ, శాంతి మరియు వేడి వేడి టీ నాయన. ఆ మొదటి రెండు మా వల్ల కాదు కానీ తీపిచ్చండి బాబా. పూజ, బాబీ శాంతి, బాబీ కొంచెం భక్తులకు వేడి వేడి టీ అంటే ఇవ్వండి. అలాగే స్వామి. వెళ్ళి మీరు కూడా భక్తుల్లో కూర్చోండి. అలాగే స్వామి. అరే బాబాయ్, ఏంటంటే జరిగిపోతుంది. ఏంటది? ముందది కానీ నా పనులు నేనంతా తర్వాత దురదకేము గుంటాకు, చావుకేము గన్నేరాకు, పాపానికి స్వామి పాదం తాకు తాకు తాకు. దురదకేము గుంటాకు, చావుకేము గన్నేరాకు, పాపానికి స్వామి పాదం తాకు 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 తాకు. దురదకేము గుంటాకు, చావుకేము గన్నేరాకు, పాపానికి స్వామి పాదం తాకు 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 తాకు. ఓ బాబాజీ కేవ్ 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 కేక, కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ 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 కేక. చింత చెట్టు కింద ఉన్న చింతామణి, నీకు చింతకాయలు తెచ్చానే చింతామణి. చింత చెట్టు కింద ఉన్న చింతామణి, నీకు చింతకాయలు తెచ్చానే చింతామణి. ద్రాక్ష తోటలో ఉన్న ద్రాక్షాయిని, నీకు ద్రాక్షాలు తెచ్చానే ద్రాక్షాయిని. ద్రాక్ష తోటలో ఉన్న ద్రాక్షాయిని, నీకు ద్రాక్షాలు తెచ్చానే ద్రాక్షాయిని. ఓ ద్రాక్షాయిని, ద్రాక్షాయిని, అవా ద్రాక్షాయిని. చూడువే మొత్తానికి రా 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 రాను అంటావా, నన్ను రమ్మనంటావా, నువ్వు రాను అంటావా, నన్ను రమ్మనంటావా. రా 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 వంశీకి బొమ్మం. బాబా గారికి బాబా భక్తులారా, మీ కోరికలు సమస్యలు ఏమన్నా ఉంటే విన్నవించుకోండి. ఈ వంశీకి బాబా నెరవేరుస్తాడు. ఓం తత్సత్. బాబా గారు, నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది బాబా గారు. దాని కడుపున ఒక్క కాయ కూడా కాయలేదు బాబా గారు. ఆయన పువ్వులు కాయటానికి కదా మొక్క చెట్ట. బాబా గారు, సోమవారం శివుని భజన, మంగళవారం ఆంజనేయుడు భజన, బుధవారం అయ్యప్ప భజన, గురువారం సాయిబాబా భజన, ఎన్ని భజనలు చేసినా బాబా గారు దీని కడుపున కాయ కూడా కాయటం లేదు బాబా గారు. ఒరే, కాయగాయాలంటే చేయవలసింది ఆ భజన కాదురా, వేరే భజన. బాబా గారు, నా దగ్గరికి పంపి నేను చేస్తా భజన. అంతేనంటారా బాబా గారు? నూరా
వాడు రమ్మంటావు నువ్వు పంపించు. ఎవరో నిన్ను Approximately 10 hours later. అంతలో ఎందుకు తాగుతావు నాయన? అంతలో తాగితే నరకానికే పోతావు. బాబాగారు మరి మందు తాగి నేనే నరకకపోతే అమ్మినాడు ఉన్నాడు సార్ వాడు నరకానికే పోతాడు రా. రాజస్వామి మరైతే మందు పూజ సంగతి వాడు నరకానికే పోతాడు రా. మరైతే మందు కొట్టుకున్నా పల్లిలో పరిస్థితి అత్తగారి పక్కన స్టిలో పరిస్థితి వాళ్ళు కూడా నరకానికే పోతాడు రా బాబు. అత్తగారి పక్కన వాటర్ ప్యాకెట్లు గ్లాసులు అదేట్రా బస్ స్టాండ్ పీడి కట్టోడు వీళ్ళందరూ మరి ఆడకపోతున్నారు. వాళ్ళు నరకానికే పోతాడా? అలాగే స్వామి మరి అందరూ నరకానికి పోతే ఇంకా నాకేంటి స్వామి బాధ? చక్కగా స్వర్గంలో ఉంటాను. వాటర్ ప్యాకెట్లు నేనే తీసుకుంటా, గిలాసులు నేను పొలం నేనే తీసుకుంటాను, అక్కడికి ఏది పెట్టేది నేను తీసుకుంటాను. ఇంకా నాకేంటి స్వామి చక్కగా స్వర్గంలో తేలిపోతాను. స్వామి మీరు నాకు హితోపదేశం చేశారు స్వామి, మరి నేను మీకు చక్కగా మందోపదేశం చేశాను కదా స్వామి. ఈ ఆనందంలో ఉన్నాను స్వామి. మంచి ఉసుకిలో ఉన్నాను. ఇంకా ఉసుకిలో వచ్చేది నాకు ఒక్క నిమిషమే. నేను స్వర్గం కనిపెట్టుకుని స్వామి, మీ దైవం నాకు అంతా చదివే అవునండి. వస్తున్నాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కడితే మేమే మాకు మహారాజులా. చాలరా మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొట్టి మాకు మేమే దేవాసులం. రమ్ము తాగి చెయ్యేస్తాం, విక్కి తాగి కాలేస్తాం, మందంతా దిగేదాకా కార్యాలే కానిస్తాం. బాబా అందుకే మీరు కూడా స్వామి నా కోసం స్వామి మీరు కూడా ముందు కొడతారా బాబా? బంకికి బంబం చేయ బాగా నువ్వే తాగు, బంకికి బంబం చేయ బాగా నువ్వే తాగు మందు బాగా, నువ్వే తాగు మందు బాగా, నువ్వే తాగు మందు బాగా, నువ్వే తాగు మందు బాగా. భర్త ఒక్క 1000 రూపాయలు ఈ హుండీలో వెయ్యి. ఏమిటి కోటీశ్వరుడి ఏకైక కుమార్తె నిన్ను పెళ్లి చేసుకుంటుందిరా. బాబా గారు 1000 రూపాయలు కాదు 5000 రూపాయలు ఇస్తాను. ముందు దీన్ని వదిలించుకునే మార్గం చెప్పండి బాబా గారు. నీ కప్ప మొహానికి కోటీశ్వరుడు కూతురు కావాలరా? hours later. మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిదిరే. నాయనా భక్త నీకేం కావాలో కోరుకో నాయనా. నాకేం కావాలి అర్థం కాలేదా బాబా? బాబా నాకు ఎప్పుడు చూసినా మందు తాగారు బాబా, అందుకని నాకు కొంచెం ఎక్కువగా డబ్బు కావాలి బాబా. కాసేపు ఆ డబ్బు విషయం పక్కన పెట్టి ఇంకా ఏం కావాలో చెప్పు నాయనా. అదే బాబా చెప్పేది నేను. ఆ
పక్కన పెట్టిన డబ్బే నాకు కావాలి బాబా. ఒరే అప్రోచ్ నాకు ఇచ్చే బాబా, ఇది నాదిరా, నాకు ఇచ్చే బాబా, ఇది నాది, నాకు ఇచ్చే బాబా, ఇది నాదిరా బాబు, నాకు ఇచ్చే బాబా, నాది, నాకు ఇచ్చే బాబా, నాది, నాకు ఇచ్చే బాబా. నాది. ఏ బిడ్డ, నా డబ్బు నువ్వు ఆశించగా నాకు దక్షిణ వేయి నాయన, నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. బాబా మీకు దక్షిణ ఇస్తే నాకు స్వర్గం ప్రాప్తిస్తుందా బాబా? అయితే మీకోసం మీకు దక్షిణగా తాజ్మహల్ రాయించేస్తాను. ఇక నుంచి మీకు అదే. ఓయ్ బాబోయ్ 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 బాబోయ్. తాజ్మహల్ ఏమన్నా నీ అమ్మ మొగుడు అనుకున్నారా నాకు రాసేయడానికి? మరి స్వర్గం ఏమన్నా ఈ అమ్మ మొగుడు అనుకున్నాడు. రే 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 నన్నే అక్కిరిస్తారా? మిమ్మల్ని చూడండి ఏం చేస్తాను. బంచిక్ బంచిక్. అసలు ఏం జరిగిందిరా? ఫ్లాష్ బ్యాక్. బాబా బాబా నాకే కనిపించలేదు బాబా, నాకు కళ్ళు పోయినా. ఇదేమిటి? అరే నా లుంగిరా బాబా ఇదేమిటి? అరే రే 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 రే. బాబా ఇదేంటి బాబా? బాబా, నా అంగీరా బాబు, ఇదేంటి బాబా? నా గడ్డవరా బాబు. ఎడమా? ఇదేంటి బాబా? నా జుట్టురా, నా జుట్టురా. అరే, నలిపేస్తున్నారు, పిండేస్తున్నారు, నాశనం చేస్తున్నారు బాబు. ఇదేంటి? అబ్బో నా చూడయ్యా, ఇదేంటి? అబ్బో నా గడ్డం. బాబా ఇదేంటి? ఇది నా కాలింగ్ బిల్లురా. మొగుద్దా మోగించమంటావు బాబా? రే కామందులో ఆగండి, వీళ్ళు మొత్తం నన్ను నాశనం చేస్తున్నారు. జనరేషన్ వేణువై వచ్చాను భువనానికి. యారా బాబా, నా పెళ్ళంతో నన్ను కొట్టిస్తావా? నా పెళ్ళంతో చేస్తావంటే నా భజన. నీకుందర భజన, నీకుందర భజన, నీకుందర భజన, నీకుందర భజన. వరకు మీ అమ్మ మొగుడు నా బెస్ట్. అరే నా అంగీ ఏదిరా, నా పంచేదిరా. ఇదిగోరా నీ పంచి, ఇదిగోరా నీ అంగి. అరే అప్రోచులారా, నా జుట్టేదిరా. ఎడ బాబా నీ కనపడలేదా? దీన్ని చుట్టాక పిచ్చిపూడు అరే నా గడ్డమేదిరా. ఏడ నీ గడ్డమా? అది నీకు గడ్డను. ఇప్పుడు చూడమా? ఏం బాబా నువ్వు? పంపికు బొమ్మ. నా పెళ్ళంతో నన్ను కొట్టిస్తావా? నా పెళ్ళంతో నన్ను ఇవన్నీ మనం కష్టపడి మరీ పీకేశాం కదా. అయ్యో డబ్బు కూడా చేసినాడు కదా. అసలు అది ఎందుకండి? వంశికు బొమ్మ, వంశికు బొమ్మ.